అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యల అంశంలో కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. ఆ అప్డేట్ ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. నిర్మల్లో అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ 9 ఏళ్ల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పూర్తిగా 30 మంది సాక్షులను విచారించారు పోలీసులు. అలాగే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా కంపేర్ చేశారు. అక్కడ నిర్మల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో ఆయన మా వాయిస్ ని కంపేర్ చేసి చూశారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా వచ్చినట్టు చెప్తున్నారు. యాక్చువల్లీ ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ కేసులో తీర్పును వాయిదా వేస్తూ కోర్టు కాసేపటి క్రితం ప్రకటన చేసినట్టుగా చెప్తున్నారు. ఈ తీర్పుకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశద్రోహం కింద అక్బరుద్దీన్ పై పలు సెక్షన్ల కింద ఈ కేసు నేపథ్యంలో కేసు నమోదైంది. ఈ కేసు కనుక రుజువైతే దేశంలో ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైన అలాగే శిక్ష పడిన కేసుగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. తీర్పు వాయిదా పడిన అప్డేట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. అక్బరుద్దీన్ ఓవైసీ నాంపల్లి కోర్టు నుంచి బయటకి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రేపటికి వాయిదా పడిన నేపథ్యంలో తీర్పు అక్బరుద్దీన్ ఓవైసీ కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వెళ్తున్నారు. ఆ పార్టీ నేతల్ని ఎంఐఎం నేతల్ని కూడా పలువురిని మనం చూడొచ్చు విజువల్స్లో. ఈ నాంపల్లి కోర్టు చుట్టుపక్కల భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో పలువురు ఎంఐఎంకి చెందిన నేతలతో పాటు కార్యకర్తలంతా కూడా ప్రస్తుతం నాంపల్లి కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. ఆ పార్టీ నేత బలాలా కూడా అక్బరుద్దీన్ ఓవైసీ తోటి ప్రస్తుతం మనకి విజువల్స్లో కనిపిస్తున్నారు. కోర్టు తీర్పు రేపటికి వాయిదా పడిన నేపథ్యంలో కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కోర్టు తీర్పు రేపటికి వాయిదా పడింది. కోర్టు ప్రాంగణం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ కాసేపటి క్రితమే బయలుదేరి వెళ్లారు. కోర్టులో ఏం జరిగిందో వివరిస్తారు మా కరెస్పాండెంట్ వాసు చెప్పండి. వాసు, కోర్టు తీర్పు రేపటికి వాయిదా పడింది. నిర్మల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలువురి మధ్య ఘర్షణ వాతావరణానికి కారణమయ్యారంటూ అక్బరుద్దీన్ ఓవైసీపై 9 ఏళ్ల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకి సంబంధించి 30 మంది సాక్షులను ఇప్పటికే విచారించింది కోర్టు. ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే రేపటికి ఈ తీర్పును వాయిదా వేస్తూ కోర్టు కాసేపటి క్రితం ప్రకటన చేసింది. అక్బరుద్దీన్ ఓవైసీ తీర్పుకి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. రాజకీయ నాయకుడిపై నమోదైన దేశద్రోహం కేసుగా దీన్ని చెప్తున్నారు. ఒకవేళ తీర్పు ఇవాళ వెలువడించి ఉంటే కనుక ప్రజాప్రతినిధుల కోర్టు ఈ కేసుని విచారించింది. మొట్టమొదటి కేసుగా రుజువైన కేసుగా ఈ కేసుని పేర్కొంటున్నారు. సో రేపటికి ఈ తీర్పుని వాయిదా వేస్తూ కోర్టు ప్రకటన చేసింది. మా కరెస్పాండెంట్ వాసు లైవ్లో పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, బిందు, అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి తీర్పు రేపటికి వాయిదా వేయడం జరిగింది. జడ్జిమెంట్ కాపీ పూర్తిగా కొన్ని టెక్నికల్స్ ప్రాబ్లమ్స్ తో పాటు సిద్ధంగా 2 కేసులకు సంబంధించి కూడా నిర్మల్తో పాటు ఏదైతే నిజామాబాద్ లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా తీర్పు వెల్లడించాల్సిన నేపథ్యంలో కూడా కొద్దిసేపు క్రితమే ఇక్కడి నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ అంటే అనుచరులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. అంటే ప్రధానంగా న్యాయస్థానం ముందు నిలబడినటువంటి అక్బరుద్దీన్ సంబంధించి కూడా ఈ కేసులో విచారణ అయితే పూర్తయింది. పూర్తిస్థాయి ఛార్జ్షీట్ తో పాటు ఎఫ్ఎస్ఎల్ నివేదికలన్నీ కూడా పూర్తయినటువంటి తర్వాత కూడా ఆర్డర్ ఇవ్వాల్సిన నేపథ్యంలో కూడా ఆర్డర్ కాపీ సిద్ధంగా అయినటువంటి నేపథ్యంలోనే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి కూడా రేపు తీర్పిస్తామని కూడా న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు నుంచి కూడా అక్బర్ కొద్దిసేపటి క్రితమే వెళ్లిపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా 10 సంవత్సరాల క్రితం అంటే దశాబ్ద కాలం క్రితం నమోదైనటువంటి కేసుకు సంబంధించి కూడా అప్పటి 2012లో నమోదైన నిర్మల్తో పాటు నిజామాబాద్ లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా అంటే విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేశారు. అంటే వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళని అంటే కించపరిచే విధంగా ప్రవర్తించిన నేపథ్యంలో కూడా అంటే 120B కుట్రపూరిత నేరంతో పాటు పలు సెక్షన్ల కింద ఐపీ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అంటే చండీగఢ్ నుంచి ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా సిఐడికి అందింది. సిఐడి కూడా కోర్టు ముందు ఉంచింది. ఎందుకంటే మాట్లాడింది అక్బరుద్దీన్ లేదా వీడియో ఎవిడెన్స్ పరిశీలించి కూడా
సాక్ష్యాధారాలు నిజమేనా కాదనేది అంటే వీళ్ళు మోపినటువంటి అభియోగాలు సరైనవా కావని కూడా కోర్టు కూడా నివృత్తి చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక సాక్షులకు సంబంధించి ఎప్పుడైతే కేసులు నమోదయ్యాయో అక్కడ ఇచ్చినటువంటి సాక్షుల వాంగ్మూలం కూడా చాలా కీలకం కాబట్టి 38 మంది సాక్షుల్ని కూడా కోర్టు విచారించింది. అంటే పూర్తిగా అభియోగాలకు సంబంధించి అయితే సిఐడి మోపింది. కానీ ఎంతవరకు సిఐడి మోపినటువంటి అభియోగాలు కావచ్చు, నమోదైన కేసులు కావచ్చు, ఎందుకంటే గతంలో సుమోటోగానే అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కాబట్టి ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా దాదాపు సుదీర్ఘకాలం పాటు 10 సంవత్సరాల విచారణ అనంతరం కూడా ఈ రోజు తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల నేపథ్యంలో కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది. అంటే అక్బర్ తో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, పూర్తి కోర్టు దగ్గర పూర్తి ఉత్కంఠకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ పోలీస్ బారో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మరొక రంజాన్ మాసం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అంటే గతంలోనే అంటే అక్బరుద్దీన్ ఓవైసీ సంబంధించి కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు 40 రోజుల జైల్లో ఉన్నారు. ఈ కేసు సంబంధించి కూడా కాబట్టి ఎలాంటి తీర్పు వస్తుందన్నటువంటి ఉత్కంఠ ఇటు ఎంఐఎం కార్యకర్తలతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి అంటే ప్రతి ఒక్కరిని కూడా అంటే ఎలాంటి తీర్పు రాబోతున్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. నాంపల్లి కోర్టు వద్ద కూడా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా కూడా పూర్తిగా పోలీసులు అయితే భారీ బందోబస్తు చేశారు. మొత్తానికి తుది తీర్పు మాత్రం మరొకసారి రేపటికి వాయిదా వేశారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.